అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అగైన్ టు మై ఛానల్. చాలా రోజులైంది వీడియో చేసి. సో నేను కొంచెం బిజీగా ఉన్నాను. నా కాలేజ్ అడ్మిషన్ ఇంకా నా కాలేజ్ క్లాసెస్ వర్క్స్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల అయితే వీడియోస్ అయితే చేయలేకపోయాను. ఈరోజు అయితే వీడియో యోనెక్స్ ర్యాకెట్స్ అయితే చేయబోతున్నాను. చూసారు కదా, యోనెక్స్ ర్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను మీ ముందుకి. ఈరోజు చేయబోయే ర్యాకెట్ వచ్చేసి యోనెక్స్ యొక్క యోనెక్స్ యాస్ట్రాక్స్ 88D. ఈ 88D అనేది డామినేట్ సిరీస్ అండి. డామినేట్ అంటే ఆఫెన్సివ్ ప్లేయర్స్ అయితే వాడతారు. 88లో మనకి ఇంకో సిరీస్ ఉంది, అది స్కిల్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ఈరోజు వచ్చేటప్పటికి 88D. అసలు యాక్చువల్గా యాస్ట్రాక్స్ అనేది అప్గ్రేడ్ వెర్షన్ అనమాట. వరల్డ్ ట్రిక్ సిరీస్కి అప్గ్రేడ్ వెర్షన్ యాస్ట్రాక్స్. యోనెక్స్ చెప్పేది ఏంటంటే యాస్ట్రాక్స్లో మనకి పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అండ్ మీరు స్మాష్ చేసినప్పుడు స్మాష్ యొక్క యాంగిల్ చాలా స్టీప్ ఉంటుంది. స్టీప్ అంటే ఏం కాదు, క్లోజర్గా ఉంటుంది. అంటే మీరు బలంగా హిట్ చేసినప్పుడు స్మాష్ అనేది వెంటనే లోపలే పడుతుంది అనమాట కోర్ట్లో. మీకు ఆ యాంగిల్ అనేది తెలుస్తుంది ఆడేటప్పుడు. ఈ ర్యాకెట్ని మనకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన ప్లేయర్స్ వచ్చేటప్పటికి కెవిన్ సంజయ్ సుక్మోజో అండ్ మార్కస్ ఫెర్నాండీ గిడియన్. వీళ్ళిద్దరూ కూడా ఇండోనేషియాకి చెందిన ప్లేయర్స్. వీళ్ళిద్దరూ 2018 ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ అయితే యూజ్ చేశారు. అదే ఫస్ట్ స్టార్టింగ్ అనమాట ఈ ర్యాకెట్స్ని యూజ్ చేయడం. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళ కప్ని కూడా నెగ్గారు. అండ్ ఈ ర్యాకెట్స్ని టెస్ట్ చేసిన ప్లేయర్ వచ్చేటప్పటికి లియోన్ డే. ఈ వాజ్ కొరియన్ మెన్స్ డబుల్స్ ప్లేయర్. అండ్ ఇంతకుముందు మనకి లియోన్ డేకి విక్టర్ అయితే స్పాన్సర్ చేశారు. అండ్ 2018 నుంచి అయితే మనకి యోనెక్స్ అయితే స్పాన్సర్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ హీ వాజ్ వన్ ఆఫ్ ద బ్యాడ్మింటన్ లెజెండ్. మనకి బ్యాడ్మింటన్ లెజెండ్స్ అనేటప్పటికీ నలుగురు ప్లేయర్స్ అయితే ఉన్నారు. అండ్ ఇప్పుడు మనకి లియోన్ డే కూడా అయితే యాడ్ అయ్యారు. ఫస్ట్ ఆ నలుగురు ప్లేయర్స్ ఎవరంటే లీ చాంగ్వి ఫ్రమ్ మలేషియా. చాలా ఫాస్టెస్ట్ ప్లేయర్ అని చెప్పొచ్చు. అందరికీ తెలుసు లీ చాంగ్వి. ఒకవేళ తెలియకపోతే కనుక మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి వీడియోస్ చూడండి, అందరు ప్లేయర్స్ చూడండి. లీ చాంగ్వే ఈజ్ ద ఫాస్టెస్ట్ ప్లేయర్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లిండన్. హీ వాజ్ మై ఇన్స్పిరేషన్ అండ్ హీ వాజ్ లెఫ్ట్ హ్యాండెడ్ ప్లేయర్. చాలా అసలు చెప్పడం లేదు లిండన్ గురించి. అంటే తను ఫాస్ట్గా ఆడతారు. గేమ్ చూస్తే మాత్రం చాలా చాలా నచ్చుతుంది అందరికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పీటర్ గెటర్. హీ వాజ్ డిసెప్షన్ ప్లేయర్. మొత్తం డిసెప్షన్సే, మనకి కొత్త డిసెప్షన్స్ అన్ని యూజ్ చేస్తారు. మీరు చూడొచ్చు 2003 ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్లో మన పుల్లెల గోపిచంద్ సార్జా అయితే అపోనెంట్గా ఆడారు పీటర్ గెటర్. అండ్ పుల్లెల గోపిచంద్ సార్ అయితే ఆ కప్ని అయితే నెగ్గారు 2003 ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి తౌఫిక్ హిదాయత్. ఇతను స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. హీ వాజ్ బ్యాక్ హ్యాండ్ స్పెషలిస్ట్. సో ఈ నలుగురు అయితే బ్యాడ్మింటన్ లెజెండ్స్ కింద ఉండేవారు ఇంతకుముందు. ఇప్పుడైతే మనకి లియోన్ డే అయితే యాడ్ చేశారు. లియోన్ డే చాలా స్కిల్ఫుల్ ప్లేయర్. హీ వాజ్ ఫస్ట్ డబల్స్ ప్లేయర్ హూ ఎంటర్డ్ ఇన్ బ్యాడ్మింటన్ లెజెండ్స్. ఇతను ఒక్కడే మనకి డబల్స్ ప్లేయర్ అండి. మిగతా వాళ్ళందరూ కూడా సింగిల్సే ఆడతారు. ఇతని మ్యాచెస్ చూడొచ్చు మీరు యూట్యూబ్లో. చాలా బాగా ఆడతారు. అండ్ ఎంత హార్డ్ స్మాష్ అయినా సరే కంట్రోల్ చేసి నెట్ మీద పెడతారు. అది ఇతను స్పెషాలిటీ అని చెప్పొచ్చు. అండ్ ఇతను టెస్ట్ చేసిన తర్వాత ఈ ర్యాకెట్స్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. యాక్చువల్లీ ఇతను September 11, 1988 అయితే పుట్టారు. సో ఆ బర్త్ ఇయర్ ఉంది కదా 88ని, ఆ 88 నెంబర్ని మనకి ఈ యాస్ట్రాక్స్లో అయితే ఇచ్చారు.
ర్యాకెట్. మనకి మార్కస్ గిడియన్ ఫోటో అయితే ఉంది. డామినేట్ డి కాబట్టి 88D కాబట్టి అతని ఫోటో ఉంది. మీరు వెనకాల ఒకసారి ర్యాకెట్ యొక్క కాన్సెప్ట్ని అయితే ఫ్రీజ్ చేసుకుని చదువుకోండి. ఈ క్లిప్లో అయితే మొత్తం ఓవరాల్ టెక్నాలజీస్ అయితే మీకు చెప్తాను. మనకి ర్యాకెట్లో టెక్నాలజీస్ వచ్చేటప్పటికి ఏరోబాక్స్ ఫ్రేమ్తో వస్తుంది, ఎనర్జీ క్యాప్ ఉంటుంది, ఐసోమెట్రిక్ డిజైన్తో వస్తుంది ఫ్రేమ్, నామెట్ మెటీరియల్ని అయితే యూస్ చేశారు, నానోమెట్రిక్ మెటీరియల్ని యూస్ చేశారు. ఆర్క్సెబర్ సిరీస్లో మనకి బిల్ట్ ఇన్ టీ జాయింట్ని అయితే యూస్ చేశారు. సేమ్ అదే టెక్నాలజీ అయితే ఇందులో కూడా ఇండ్యూస్ చేశారు. గ్రామెట్ ప్యాటర్న్ అయితే కొత్త గ్రామెట్ ప్యాటర్న్ అయితే తీసుకొచ్చారు. రొటేషనల్ జనరేటర్ సిస్టమ్, ఇది కొత్త టెక్నాలజీ అని చెప్పవచ్చు. సాలిడ్ ఫీల్ కోర్ అండ్ సూపర్ స్లిమ్ షాఫ్ట్. మనకి షాఫ్ట్ అనేది చాలా థిన్గా ఉంటుంది. మనకి షాఫ్ట్లో వచ్చేటప్పటికి హెచ్ఎం గ్రాఫైట్ అండ్ నామెట్ మెటీరియల్ని యూస్ చేశారు. షాఫ్ట్ మనకి 10 mm లాంగర్ ఉంటుంది. వెయిట్ వచ్చేటప్పటికి ర్యాకెట్ ఇది 4U సిరీస్ కాబట్టి 83 grams ఉంటుంది. 28 lbs వరకు పెట్టుకోవచ్చు. నేనైతే ఈ ర్యాకెట్కి 31 lbs వరకు పెట్టించాను. మనకి ఇది హై ఎండ్ వర్షన్ కాబట్టి ర్యాకెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జపాన్లో జరుగుతుంది. 68 and 38 ఇవి వచ్చేటప్పటికి మనకి చైనాలో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ర్యాకెట్ యొక్క కలర్స్ గురించి మాట్లాడుకోవచ్చు. ర్యాకెట్ మనకి కంప్లీట్గా గ్లాసీ లుక్తో వస్తుంది. అండ్ ఇక్కడ రూబీ రెడ్, థిక్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ ఇన్సర్ట్స్ అయితే ఇచ్చారు. ర్యాకెట్ మనకి ఐసోమెట్రిక్ ఫ్రేమ్ డిజైన్తో వస్తుంది. మనకి ఈ ఫ్రేమ్లో ఏరోబాక్స్ డిజైన్ కూడా వస్తుంది. ఐసోమెట్రిక్ డిజైన్ ఉండడం వల్ల స్వీట్ స్పాట్ అనేది 7% వరకు పెరిగింది. దీనివల్ల మనకి క్రాస్ అండ్ మెయిన్ స్ట్రింగ్స్లో ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. మనకి ఎయిర్ ఫ్లో అనేది ఫ్రీగా ఉంటుంది. ఏరోబాక్స్తో రావడం వల్ల ఏంటంటే మనం స్మాష్ కొట్టినప్పుడు చాలా స్టీప్ స్మాషెస్ అయితే పడతాయి. స్మాషెస్ కూడా చాలా పవర్ఫుల్గా అయితే పడతాయి. నెక్స్ట్ టెక్నాలజీ వచ్చేసరికి న్యూ బిల్ట్-ఇన్ టీ జాయింట్. ఇది మనకి ఆర్క్సెబర్లో చూస్తాం ఈ టెక్నాలజీ ఎక్కువగా. ఇందులో ఏంటంటే లైట్ వెయిట్ టీ జాయింట్ అయితే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే స్ట్రింగ్స్ మీద షటిల్ యొక్క స్టెబిలిటీని అయితే ఇంక్రీజ్ చేస్తుంది. అదేవిధంగా కూడా పవర్ అండ్ కంట్రోల్ని మ్యాక్సిమైజ్ అయితే చేస్తుంది. NIMD టెక్నాలజీ అనేది లేటెస్ట్ టెక్నాలజీ. నేనైతే బ్రీఫ్గా చెప్తాను. మనం ఎప్పుడైతే స్మాష్ కొట్టడానికి ట్రై చేస్తాం అప్పుడు షాఫ్ట్ అనేది ఫ్లెక్స్ అవుతుంది. ఫ్లెక్స్ అయినప్పుడు ఎనర్జీ అనేది స్టోర్ చేసుకుంటుంది. షటిల్కి ఇంపాక్ట్ అవ్వగానే ఎక్స్ప్లోజివ్ ఫోర్స్ అయితే పడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎనర్జీ బూస్ట్ క్యాప్ గురించి మాట్లాడుకోవచ్చు. సారీ అండి, నేనైతే అది గ్రిప్ అయితే కవర్ చేసాను. ఇక్కడ మీరు ఫోటోలో చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి షాఫ్ట్లో NIMD యూస్ చేశారు కదా, దానివల్ల అయితే ర్యాకెట్ ఫ్లెక్స్ అవుతుంది. ఫ్లెక్స్ అయినప్పుడు వెంటనే కిక్ బ్యాక్ అనేది ఇస్తుంది. సో అక్కడ కిక్ బ్యాక్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ ఎనర్జీ బూస్ట్ క్యాప్ వల్ల ర్యాకెట్ ఫేస్ని స్టెబిలైజ్ చేస్తుంది. అండ్ షాఫ్ట్కి ట్విస్టింగ్ నుంచి అయితే కాపాడుతుంది. అండ్ మోర్ ఓవర్ కంట్రోలింగ్ అయితే పెంచుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నానోమెట్రిక్ లైట్ వెయిట్ టెక్నాలజీ. దీనివల్ల ఏంటంటే కార్బన్ ఫైబర్స్ యొక్క బాండింగ్ స్ట్రెంత్ అనేది అయితే పెంచుతున్నారు. అండ్ ఆల్సో ఓవరాల్ యూసెస్ ఆఫ్ కార్బన్ని తగ్గిస్తున్నారు షాఫ్ట్లో. ఇది కన్వెన్షనల్ షాఫ్ట్తో పోల్చుకుంటే దీని యొక్క షాఫ్ట్ అనేది 60% థిన్గా ఉంటుంది. సో ఇది థిన్గా ఉండడం వల్ల దీని యొక్క స్పీడ్ అనేది 30 km/h వరకు పెరుగుతుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి రొటేషనల్ జనరేటర్ సిస్టమ్. ఇది మనకి కౌంటర్ బ్యాలెన్స్ థియరీని అయితే అప్లై చేసుకుని వస్తుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి గ్రిప్ అండ్ ఫ్రేమ్ టాప్ అండ్ టీ జాయింట్ సెక్షన్, ఈ 3 చోట్ల అనేది వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ షాట్కి ర్యాకెట్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది స్మూత్గా ఉంటుంది. అండ్ విత్ 100% ర్యాపిడ్ సక్సెషన్తో అయితే జరుగుతుంది. నెక్స్ట్ టెక్నాలజీ వచ్చేసరికి మనకి సాలిడ్ ఫీల్ కోర్ టెక్నాలజీ. ఇది మనకి జపాన్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రతి ర్యాకెట్లో అయితే యూస్ చేస్తారు. ఇందులో మెయిన్గా వచ్చేసి ర్యాకెట్లో వైబ్రేషన్స్ అనేది అయితే తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి న్యూ గ్రామెట్ ప్యాటర్న్. ఇందులో ఏం లేదండి, దీని యొక్క స్ట్రింగింగ్ ప్యాటర్న్ అయితే ఇంప్రూవ్ చేశారు. దీనివల్ల ఏంటంటే పెర్ఫార్మెన్స్ అనేది అయితే పెరుగుతుంది. నెక్స్ట్ టెక్నాలజీ వచ్చేటప్పటికి సూపర్ స్లిమ్ షాఫ్ట్. ఇది ఎయిర్ రెసిస్టెన్స్ని అయితే తగ్గిస్తుంది. యోనెక్స్ చెప్పడం అయితే వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ప్రతి స్లిమ్మెస్ట్ ర్యాకెట్స్లో ఎయిర్ రెసిస్టెన్స్ని అయితే దాదాపు తగ్గిస్తున్నామని అంటున్నారు. అండ్ మనం ఆ యొక్క స్లిమ్మెస్ట్ ర్యాకెట్స్ యొక్క మ్యాక్సిమం పవర్ని కూడా ఫీల్ చేయొచ్చు అని అంటున్నారు. మనకి ఇక్కడ బాటంలో చూసుకుంటే జపాన్ యొక్క బ్యాడ్జింగ్ ఉంది. ఇది మనకి జపాన్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల జపాన్ అని అయితే రాసుంది. సో దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ యోనెక్స్ ఆస్ట్రోక్స్ 88D. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ హూ వాజ్ సపోర్టింగ్ అండ్ హూ వాజ్ లవింగ్ మీ.
ఇప్పటి వరకు కూడా చాలామంది నన్ను సపోర్ట్ చేశారు, అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. మీరు ఛానల్ని ఇంకా షేర్ చేయండి. సో ఇదేంటంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రావడం వల్ల ఛానల్కి ఒక గుర్తింపు అనేది వస్తుంది తెలుగు కమ్యూనిటీలో. సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ దిస్. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి 88S అయితే చేస్తాను. అంతవరకు గుడ్ బై. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.